ఇప్పుడు సజ్జనార్ కూడా దీనిపైన రియాక్ట్ అయ్యాడన్న. సో సేమ్ ఏదైతే ఇప్పుడు సజ్జనార్ టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్గా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ గురించి అవ్వచ్చు, మొన్న ఎన్టీవీది అవ్వచ్చు, నాన్ వెజ్ గురించి అవ్వచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ తీసుకుంటే సజ్జనార్ ఎవరితో అయితే క్లోజ్గా మూవ్ అవుతాడో, తనకి ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళపైన రియాక్ట్ అవ్వకుండా, ఎట్లాంటి యాక్షన్ తీసుకోకుండా మిగతా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఏదైతే ఈ లక్కీ డ్రా స్కీమ్ ఉందో నిన్న రియాక్ట్ అయితే ఒక ట్వీట్ చేశాడు. సేమ్ అట్లాంటిదే నాన్ వెజ్ అని కూడా చేశాడు. అతని పైన ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. అండ్ ఇంకొకటి మర్చిపోయింది ఏంటంటే, మనం ఐబొమ్మ రవిది చూసినాం. ఎక్కడో ఉన్నోని నేను పట్టుకున్నాను, మా పోలీసు యంత్రాంగం మొత్తం చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి అన్నారు. మరి అదే అన్వేష్ మొన్న హిందువుల గురించి వచ్చినప్పుడు కానీ, లేకుంటే ఈ లక్కీ డ్రా ఏదైతే ఈ స్కామ్స్ కూడా అతని పైన కూడా ఉన్నాయి. మరి ఎందుకు అతన్ని పట్టుకోవట్లేదు అంటారు? ఏం చెప్తారు ఈ సజ్జనార్ గురించి అవ్వచ్చు, పోలీస్ యంత్రాంగం గురించి? బ్రదర్, గతంలో ఈ పబ్లిసిటీ పిచ్ అనేది సినిమా తారలకు, రాజకీయ నాయకులకు ఉండేది. అవును. క్రీడాకారులకు, ఈ 3 వర్గాల వారికి పబ్లిసిటీ అనేది మ్యాండేటరీ. వాళ్ళు ప్రజలకి అనునిత్యం ఏదో ఒక రూపంలో కనిపించకపోతే వాళ్ళ యొక్క ఇమేజ్ పడిపోయి, అవును, వాళ్ళ యొక్క ఇన్కమ్ తగ్గిపోతుంది. కాబట్టి పబ్లిసిటీ రూపంలో వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రజల్లో ఉండటం అనేది ఇంపార్టెంట్. అది వాళ్ళ యొక్క రంగాలు. దౌర్భాగ్యం ఏంటి అని అంటే కనుక, ఇప్పుడు ఆ కల్చరు పోలీస్ అధికారులకు కూడా వచ్చింది. కింద స్థాయిలో ఉండే ఎస్ఐ కూడా 50 రూపాయలు దొంగతనం చేసిన పిట్ పాకెట్ని పట్టుకుని ప్రెస్ మీట్ పెడుతున్నాడు. మీలాంటి జర్నలిస్ట్ని పిలిచి ప్రెస్ మీట్ పెట్టేస్తున్నాడు. మార్నింగ్ పేపర్ కట్టింగ్లు, ఫేస్బుక్ లింకులు, యూట్యూబ్ లింకులు తీసుకుని స్టేటస్లు పెట్టుకోవడం, ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకోవడం, ఇంట్లో వాళ్ళకి చూపించుకోవడం, చూసినా ఎట్లా వచ్చిందో అని చెప్పని. అయితే ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ కల్చరు చాలా దారుణంగా అయిపోయింది. దీనికి ఆద్యుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే కనుక అది హైడ్రా రంగనాథ్. ఫస్ట్ రంగంలోకి దూకింది. సో వీళ్ళు పోటీ పడుతున్నారు. అంటే రంగనాథేనా ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టేది, నేను పెట్టలేనా అని చెప్పి ఇంకొక పోలీస్ అధికారి. సో నేను ఏమంటాను అని అంటే కనుక, మీరు నిజాయితీగా ఒక కేసు దర్యాప్తు చేసి, ఆ దర్యాప్తు చేసిన దాని మీద కోర్టు శిక్ష విధించి, మీరు చేసిన దర్యాప్తు వల్ల కొన్ని వందల మందికి న్యాయం జరిగితే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టండి. సెల్యూట్ కొడతాం, నేను కూడా కొడతాం. రైట్? ఈ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని వెనక్కి వేసుకుని, వాళ్ళని ప్రెస్ మీట్లు కూర్చోబెట్టుకుని పబ్లిసిటీ కొట్టడానికి మీరు ప్రెస్ మీట్లు పెట్టి, ఈరోజు ఇదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అదే నాన్వేష్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఏది హిందూ దేవతల్ని వాళ్ళని వీళ్ళని అనుచితమైన వ్యాఖ్యలు చేశాడని చెప్పని. ఇదే పంజాగుట్ట సిఐ ప్రెస్ మీట్ రిలీజ్ చేశాడు, సేయింగ్ దట్ ఏంటి అంటే కనుక ఇన్స్టాగ్రామ్ క్రెడెన్షియల్ కావాలి అని చెప్పి రాసామని చెప్పని. ఏమైంది కేసు? అది ఎన్ని రోజులు అవుతుంది? ఆ ముచ్చట అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త ముచ్చట కావాలి. ఈ ప్రైజ్ మనీస్ గురించి మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇది అయిపోతుంది, రేపొద్దున ఇంకొకటి వస్తుంది.